Hi student, dear students and parents. So welcome back to Dhavira Academy. This is me Ravi Kumar sir. ఇది ఈ న్యూస్ మనకి ఎవరికైతే సీట్లు రాలేదు ఇంకా ఆల్రెడీ ఈ మిగిలిపోయిన సీట్లు మనకు 11,000 సీట్లు ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరుగుతుంది. నిన్న 21, 22 అయితే ఇంటర్నల్ స్లైడింగ్ అందరూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసారు. ఇంటర్నల్ స్లైడింగ్లో ఎవరైతే వెళతారో వాళ్ళకి మిగిలిపోయిన సీట్లు ఉంటాయి. ఆ మిగిలిపోయిన సీట్లు మనకి 11,836 సీట్లు మిగిలిపోయి వాటిని స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇది 4th ఫేజ్ లాంటిది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు గమనించాలి. ఇది ఒక విధంగా మనము స్పాట్ అడ్మిషన్స్ అనేవి కాలేజీ వాళ్ళు నిర్వహించుకోవాలి. కానీ ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క కథనం ప్రకారం మనం ఇదేంటంటే ఈ యొక్క ఎంసెట్ కన్వీనరే దీన్ని ఆన్లైన్ ద్వారా భర్తీ చేయవచ్చని ఈ కథనం సారాంశం ఉంది. దీని సారాంశం ఏందో ఒకసారి చూద్దాం. మనం మిగిలిపోయిన కన్వీనరు సీట్ల భర్తీకి విద్యాశాఖ సంసిద్ధం. ఇంజనీరింగ్ కళాశాలల దందాను నియంత్రించే దిశగా మరో యోచన. ఇప్పుడు 11,000 సీట్లు ఉన్నాయి. 11,000 సీట్లు ఉన్నాయంటే దాన్ని మామూలు విషయం కాదమ్మా. ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ గమనించాలి. మీకు 4th ఫేజ్ అయితే రావడానికి అవకాశం ఉంది. సీఎంతో చర్చించి 2-3 రోజుల్లో తుది నిర్ణయం. ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు దందాను అడ్డుకునేందుకు సర్కారు మరో అడుగు ముందుకు వేస్తుంది. అంతర్గత స్లైడింగ్ ద్వారా కన్వీనర్ కోటాల మిగిలిపోయిన బీటెక్ సీట్లకు స్పాట్ ప్రవేశాలను కూడా తామే చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అంటే తామే చేపట్టే ఆన్లైన్లోనే సేమ్ వెబ్ కౌన్సిలింగ్లోనే ఇది స్పాట్ అడ్మిషన్లు మరి చేపడతారు. స్పాట్ అడ్మిషన్లు అంటే ఆల్రెడీ యాక్టివల్గా అయితే మిగిలిపోయిన సీట్లని కాలేజీ యాజమాన్యాలు అయితే చేపట్టాలి. వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు. మైంది తాజాగా ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో దీనిపై లోతుగా చర్చించిన అధికారులు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తీసుకోవడమే తరువాయి అని తెలుస్తుంది. ఈసారి అంతర్గత స్లైడింగ్ను ప్రభుత్వమే చేపడుతూ పలు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సీట్ల బ్లాక్ దందాకు చెక్కిపెట్టిన నేపథ్యంలో తాజాగా మరో చర్యకు దిగుతుండటం సీట్లను అమ్ముకునే కళాశాలలు యాజమాన్యాలకు నోట్లో పచ్చి వెలకాయ పడినట్టని తెలుస్తుంది భావిస్తున్నారు. ఇంతవరకు ఏమైందంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తము సీట్లలో 70% కన్వీనర్ కోటా, మిగిలిన 30% బి కేటగిరీ సీట్లుగా పిలుస్తారు. కన్వీనర్ కోటా సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాకపోతే 3 విడతల కౌన్సిలింగ్ తర్వాత ఆంతరిక స్లైడింగ్ నిర్వహిస్తారు. గత విద్యా సంవత్సరం వరకు ఆ ప్రక్రియను కూడా కళాశాలలే పూర్తి చేశాయి. దానివల్ల కొన్ని డిమాండ్ ఉన్న సీట్లను బ్లాక్ చేసి మరికొన్నిటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచేవారు. తర్వాత నిర్వహించే స్పాట్ ప్రవేశాల సందర్భంగా ఆ సీట్లను లక్షలకు అమ్ముకునేవారు. అయితే ఈసారి అంతర్గత స్లైడింగ్ను కూడా ప్రభుత్వమే చేపట్టిన సంగతి తెలిసింది. దాంతో సీట్లను బ్లాక్ చేసే కళాశాలకు చెక్ పెట్టారు. అంతేకాదు కన్వీనర్ కోటా కింద మిగిలిపోయిన సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ కూడా తామే చేపట్టాలని ప్రభుత్వము స్పాట్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే 1st, 2nd, 3rd ఫేజ్ కౌన్సిలింగ్లో చేపట్టారో అదేవిధంగా స్పాట్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. తాజా ఆలోచన ఈ మేరకు ఇటీవల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమై సాధ్యాచార్యాలపై చర్చించారు. GO 74 ప్రకారం స్పాట్ ప్రవేశాలను యాజమాన్యాలే చేసుకోవాల్సి ఉంది. అయినా కన్వీనర్ కోటా సీట్లకే కాబట్టి న్యాయపరంగా ఇబ్బందులు రావన్న నిర్ణయానికి విద్యాశాఖ కూడా వచ్చిన సమాచారం. అయితే MBBS ప్రవేశాల మాదిరిగా ఇప్పటివరకు కౌన్సిలింగ్లో సీట్లు పొందని వారు మాత్రమే ఈ స్పాట్ కౌన్సిలింగ్కు అనుమతించాలా? ఎఫ్సెట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వాలా? ఇంటర్లో కనీస మార్కులు పొందిన చాలా అనేది ఇంకా డౌట్స్ ఉన్నాయమ్మా. ఆల్రెడీ ఈ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు కొన్ని స్పాట్ అడ్మిషన్లు ఆన్లైన్లో పెట్టాలంటే ఆల్రెడీ చేరిన వాళ్ళకి మళ్ళీ అలో చేయాలా, లేకపోతే కొత్త వాళ్ళకి అసలు సీటు వచ్చిన వాళ్ళని కూడా అలో చేయాలా, లేకపోతే రాని వాళ్ళు అయితే ఎడిదిరికి వస్తారు. ఓకే నీకు సీట్ వచ్చింది పలానా కాలేజీలో అంటే నువ్వు మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా? సపోజ్ సీటు రాని వాడైతే పార్టిసిపేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సీటు వచ్చిన వాళ్ళదే డౌట్ ఇక్కడ. వీళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుంటున్నారు, ఇంకా అది క్లారిటీ రాలేదు. సపోజ్ నాకు కాలేజీలో సీట్ వచ్చింది, CBITలో సీట్ వచ్చింది, నేను
వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా లేదా అనేది ఒక్క డౌట్ మాత్రం ఉంది. ఇక రానివాడైతే ఏ కాలేజీలో సీట్ రానివాడైతే కంపల్సరీగా 100% అయితే వాళ్ళు 100% అయితే తెలుపు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కాలేజీలో సీటు వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా లేదా, నాకున్న సమాచారం ప్రకారం కాలేజీలో ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళైతే పార్టిసిపేట్ చేయనీరు. ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో ఈ మిగిలిపోయిన సీట్లు వాళ్ళకే ఇస్తారని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగతమైన ఆలోచన అది. మరి ఇంటర్నల్గా మరి గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకునేదో మనకు తెలియదు. ఇది ఇక్కడ చూడండి, వెబ్సైట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఇవ్వాలా, ఇంటర్ కనీస మార్కులు పొందాలా, వెబ్సైట్లో మరి స్పాట్ అడ్మిషన్ మొత్తం ఈ విధంగా ఉంది. తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంటర్ మార్కులతో సీటు ఇస్తే వారికి ఫీజు రింబర్స్మెంట్ రాదని చెబుతున్నారు. ఈ నెల 24న స్లైడింగ్లో పాల్గొన్న వారికి బ్రాంచ్లు కేటాయిస్తారు. ఇప్పుడు ఈ నెల 24న ఇవాళ 23వ తారీఖు, రేపు 24న మనకి స్లైడింగ్లో కొత్త సీట్లు అయితే వస్తాయి. కొంతమందికి సీట్లు మారుతాయి, ఎందుకంటే అదే కాలేజీలో వస్తాయి. ఈ కాలేజెస్ సేమ్ కాలేజీలో దే విల్ చేంజ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. అది అంతేగాని అప్పుడు కింద కాలేజీలో సివిల్, మెకానికల్ కొంచెం ఖాళీలు ఏర్పడతాయి. వారు కొత్త బ్రాంచుల్లో 27వ తేదీ వరకు చేరడానికి గడువు ఉంది. ఆ తర్వాత స్పాట్ ప్రవేశాలు చేయాల్సి ఉన్నందున సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో 2-3 రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని విద్యాశాఖ వర్గాల సమాచారం. చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా మీద కింద 11,836 బీటెక్ సీట్లు మిగిలిపోయినాయి. వాటిని స్పాట్ కౌన్సిలింగ్లో భర్తీ చేయాల్సి ఉంది. మనకి ఎన్ని ఉన్నాయన్నా 11,836 సీట్స్ మిగిలి ఉన్నాయి. వీటిని ఇంటర్నల్ స్లైడింగ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని మరి బ్రాంచ్ వైజ్గా ఎన్ని మెకానికల్ ఉంటాయి, ఎన్ని సివిల్ ఉంటాయి, ఎన్ని త్రిబుల్ ఉంటాయి, ఈసీఈ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, ఈ విధంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. 24వ తేదీన ఒక క్లారిటీ వస్తుంది. స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూడండి. ఇలాంటి మంచి విషయాలు మరి మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. మరి స్పాట్ అడ్మిషనే మనం 4th ఫేజ్ అనుకోవచ్చా లేదా? ఈ వీడియోలో మనకి వీళ్ళు ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే ఈ స్పాట్ అడ్మిషన్ని మనం ప్రతి ఒక్కరు వీ వాంట్ ఫోర్త్ ఫేజ్ అని అంటున్నారు. కానీ ఈ స్పాట్ అడ్మిషన్నే మనం 4th ఫేజ్గా కన్వర్షన్ చేస్తారేమో కానీ మనకు తెలియదు. ఇంకా 2-3 రోజుల్లో కానీ ఒక క్లారిటీతో వస్తుంది. రేపు 24న మనకి ఇంటర్నల్ స్లైడింగ్ వస్తుంది. 25న అయితే ఒక క్లారిటీ వస్తుంది స్పాట్ అడ్మిషన్లో ఎవరెవరు పాల్గొనాలి. మరి ఎంసెట్ రాసి అర్హత వచ్చిన వాళ్ళు రావచ్చా, బయట వాళ్ళు రావచ్చు, ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు మళ్ళీ పాల్గొనాలా. ఇంకో క్వశ్చన్, నాకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, సపోజ్ మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది, నేను వేరే కాలేజీకి వెళ్ళాలంటే పాల్గొనొచ్చా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. ఆ క్లారిటీ కోసం మనం వెయిట్ చేయాలి. ఇలాంటి క్లారిటీ కోసం ఇవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరెవరైతే 4th ఫేజ్ కావాలనుకున్నారో ఇక 4th ఫేజ్ అయితే వచ్చినట్టే నేను అనుకుంటున్నాను. ఈ 4th ఫేజ్లో ప్రతి ఒక్కరికి మరి 11,000 సీట్లు ఉన్నాయంటే ఇంటర్నల్ స్లైడింగ్లో అవి అయిపోవు. 11,000 ఉంటాయి. సీట్లు మాత్రం బ్రాంచెస్ మాత్రం మారుతాయి కానీ సీట్లు మాత్రం 11,000 కాన్స్టెంట్గా ఉంటాయి. సపోజ్ కంప్యూటర్స్లో ఈ సివిల్ రావచ్చు కానీ సీట్లు మాత్రం 11,000 ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు 11,000 సీట్లని మరి మనకు తెలుసు. మరి 30% మేనేజ్మెంట్ కోటా సీట్ ఇస్తున్నారు, 70% మరి కన్వీనర్ కోటా సీట్ ఇస్తున్నారు. ఇవన్నీ కన్వీనర్ సీట్స్ ఇవి, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవటానికి రైట్స్ లేదు. ఇవి దే హ్యావ్ కన్వీనర్ హ్యాజ్ ఎ రైట్ టు గివ్ ఎనీబడి టు గివ్ ద అదర్. ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఈ సీట్స్ ఇవ్వచ్చు, కన్వీనర్ ఈ సీట్స్ ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఇది కన్వీనర్ సీట్స్. 30% సీట్స్ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ అమ్మేసుకున్నారు, నో ప్రాబ్లం. కన్వీనర్ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. కానీ ఈ కన్వీనర్ సీట్స్ని అమ్ముకోవడానికి కాలేజీలకు మాత్రం ఏ విధమైన హక్కులు లేవు. మనకి 4th ఫేజ్ స్పాట్ అడ్మిషన్ మనం 4th ఫేజ్ అని భావించవచ్చని నా వ్యక్తిగతమైన పర్సనల్ ఒపీనియన్. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడికి 8,000 సపోజ్ 11,836 సీట్లు ఉన్నాయమ్మ అన్ని బ్రాంచుల్లో కలిపి.
ఈ సీట్లన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, జస్ట్ బ్రాంచులు వైపు మారుతాయి. ఈ బ్రాంచులు మాత్రం మారుతాయి, జస్ట్ బ్రాంచులు మాత్రం మారుతాయి. అదే కాలేజీలో బ్రాంచులు మాత్రం మారుతాయి. ఒక 25వ తారీఖుకి కానీ ఒక క్లారిటీ వస్తుంది. 24న మనకి స్లైడింగ్ రిజల్ట్స్ వస్తాయి. 25కి ఒక క్లారిటీ వస్తుంది. 25కి వాళ్ళ గవర్నమెంట్ని అడిగి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఏం చేయమంటుందో ఈ యొక్క అధికారులు ఆఫీసర్స్ నిర్ణయం తీసుకుంటారు. మనకి స్పాట్ అడ్మిషన్స్ కూడా ఆన్లైన్లో రావటం జరగవచ్చు, చెప్పలేం. ఆన్లైన్లో నాకు తెలిసి 99% ఆన్లైన్లో రాదు. అదే మనం 4th ఫేజ్గా భావించవచ్చు. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.